చెప్తున్నా అంటే గాంధీజీ, నేతాజీ, భగత్ సింగ్, బోసు చరిత్రలెన్నో చదివాము. రక్త చరిత్రలెందుకు మాకు? ఫ్యాక్షనిస్టుల గొడవ, దుర్మార్గుల చరిత తెర మీద చూపించేవారు మా. అయ్యో ఏందయ్యా మాకీ కర్మ, ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో. ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారెందమ్మో. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా. ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారెందమ్మో. ఓ అర్ధనగ్న బామలారా. అర్జును రెడ్డి సినిమాలనే చూస్తూ గడ్డాలనే పెంచుతుండ్రు, వాళ్ళు గుడ్డెలుగులై తిరుగుతుండ్రు. దేవుని నటి శివసత్తులా పోలే ఎంట్రుకలు ఈర వస్తుండ్రు, అది లేటెస్ట్ ఫ్యాషన్ అంటుండ్రు. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో. ఓ దర్శక నిర్మాతలారా, ఇంత నీచంగా ఉన్నారెందమ్మో. ఓ అర్ధనగ్న బామలారా. ఇక ఎడుపోని చెవులో పెట్టి బైక్ మీద ఒకటే బురున పోతా ఉంటాడు. వెనుకొచ్చిన వెహికల్ ఆరం కూడా తినిపియది. అది ఒకవేళ తగిలిందనుకో అటే పుట్టుకోమంటాడు. మాదాని దాసేమో ప్రాసలని పాటలను చెవులల్లో పెట్టి వింటుండు, వాని మైకంలో వాడే పోతుండు. అందుకోసమే లాస్ట్ చెప్పిన, మీ హీరోల ఎవడైనా ఒక్కటే గురము ఇరువాలుతున్నాలే రమ్మను, వాని దమ్మెంతో చూపించి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా. ఎందుకోసం అంటే పొద్దుందాకా మా అయ్య పొలం కాడ అరగగట్టిండంటే సాయంత్రం దాకా కూడా నాగలి ఇడవడు. పొద్దంతా కూడా తన కుటుంబం బతకడం కోసం పొలము దున్నుకుంటూ పంటను పండించుకొని తన కుటుంబాన్ని సాదుకుంటాడు. అయినా నాకు నిజమైన హీరో అని చెప్పిన 10 నిమిషాలు చాలు, 20 నిమిషాలు చాలు. ఎండలకు పోయి ఒక 20 నిమిషాలు నిలబడంగానే బురున పోయి మళ్ళీ ఏసీ కార్లో కూర్చొని మళ్ళీ వచ్చి టేకుల మీద టేకులు తీసుకుంటూ మళ్ళీ షూటింగ్ పోయేటోళ్ళు నిజమైన హీరోలు కాదు. తమ కుటుంబాల కోసం చెమటలు తారపోయేందు వాళ్ళే నిజమైన హీరోలు, మన తల్లిదండ్రులే హీరోలు అని చెప్పిన. అందుకోసమే అడిగిన, మీ హీరోల ఎవడైనా ఒక్కటే గురము ఇరువాలుతున్నాలే రమ్మను, వాని దమ్మెంతో చూపించి పొమ్మను. ఏమి సినిమాలు తీస్తున్నారయ్యా. నేను చెప్పిందంటే నిజముందా అమ్మ? మీకు తెలుసుంటది. ఆ విధంగా జానపద సంస్కృతిని నాశనం చేస్తున్నటువంటి వాళ్ళను ప్రశ్నించి పాట రూపంలో అడగడం జరిగింది. ఎందుకోసం అంటే ఈ కళను, మన జానపద సంస్కృతిని బతికిస్తున్నటువంటి వాళ్లకు మీ ప్రోత్సాహం ఉండాలని చెప్పేసి మీ చప్పట్ల ద్వారా మరి మన శ్రీనిధి కూడా ఇంకా అద్భుతమైనటువంటి పాటతో మీ ముందుకు వస్తుంది. కంటే ఒకసారి చప్పట్లు కొట్టండి.